వచ్చేసా. ఇదే నా కొత్త హెల్మెట్ అనమాట. ఒకసారి నాకు ఇవ్వరా, నేను చూస్తా. ఒకసారి నాకు ఇవ్వరా, నేను చూస్తా. ఒక్క నిమిషం ఆగరా, మాట్లాడనీరా. ఏ ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు. చూస్తా, నాకు పెట్టు ఒకసారి. ఒక హెల్మెట్ తీసుకున్నా, దాంతో పాటు ఇది మొబైల్ హోల్డర్. హెల్మెట్ నాకు పెడతావా? దీనికి కొరికి పడేమందవా? హెల్మెట్ ఏమో 1000. నాకు హెల్మెట్ పెడతలే కదా, నువ్వు ఎలా వీడియో చేస్తావు నేను కూడా చూస్తాను రా. చేసుకో, వీడియో చేసుకో. ఇప్పుడు ఎలా చేస్తావు నేను చూస్తా, చేసుకో. హెల్మెట్ ఏమో 1000 రూపీస్, ఇదేమో 250 రూపీస్ పడింది. టోటల్ 1250. ఎందుకంటే ఎందుకు తీసుకున్నా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది దేనికి వీడియోస్ చేయడానికి, ఏదన్నా మాట్లాడదాం అనే టైంకి. అన్న ఆడు వేసిన కొడుకున్నా, నువ్వు నాకు పెట్టవునా, నేను పెట్టుకుంటా హెల్మెట్. జేబులో నుంచి ఫోన్ చేసి ఓపెన్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పేసి భయపడ్డాడు యాదవ. నాకు తెలియక అడుగుతా, నీకు అవసరం వారు ఇవన్నీ ఎందుకురా నీకు? ఇప్పటి నుంచి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది కిక్ చేసేస్తా. పోవే, ఎవడు చూస్తాడు రా నీ వీడియోస్? కంటిన్యూగా వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నార్మల్గా అయితే నాకు పెద్ద హెల్మెట్ అంటే కొంచెం మంచి హెల్మెట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నేను లాస్ట్ టైం కూడా ఒక 2-3 హెల్మెట్లు తీసుకున్నా. అట్లానే ఇంకా పోయినా అనమాట, అవి వేస్ట్. ఇట్లా నేను పార్కింగ్ ప్లేస్ లో పెట్టి వెళ్ళిపోతూ ఉంటా, అక్కడ నుంచి ఎవడో కొట్టేస్తాడు. లేదా అంటే నార్మల్ గా బండి మీద ఇట్లా పెడతా, పెట్టినట్టు పెట్టి నార్మల్ గా వదిలేస్తా, ఇంకా అది కింద పడిపోతుంది, పైకి పోతుంది. ఇట్లా గీతలు పడినవి ఉన్నాయి, మిర్రర్ డ్యామేజ్ అయ్యింది ఉంది, అద్దం పగిలిపోయినది ఉన్నది. ఇంకా ఈసారి మనకు కావాల్సింది వ్లాగ్ చేయడానికి ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు అంతా అని చెప్పేసి నార్మల్ హెల్మెట్ తీసుకొని. నువ్వే దొంగలా ఉంటావురా, నీ దగ్గర ఒకటి కొట్టేస్తాడు రా. ఇప్పుడైతే దీంతో స్టార్ట్ చేస్తా, దీంతోనైతే స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే స్టార్ట్ చేయన్నా, ఎవడు చెప్పింది నిన్ను స్టార్ట్ చేద్దాం? ఎన్నిసార్లు చెప్తావు స్టార్ట్ చేస్తా. రే 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 నాకెందుకు పెడుతున్నారా రే? నేను అడిగానా? బాగా అడిగింది నేను కాదు. ఏ చల్, ఏం పంచాయతీ అంతా. ఇది ఫిట్టింగ్ చేయడం నాకు కూడా రాదు, ఇక చూసుకొని ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసిన తర్వాత అసలు నీకు ఏం వస్తుందా? నీకేం రాదు అసలు. తర్వాత ఒక వ్లాగ్ కూడా చేద్దాము. అన్నా నేను వస్తానా? కార్ లో 3 సార్లు కట్టిండు, ఈయన తీసుకోపోతే. నువ్వు వద్దు, నీ ట్రిప్ వద్దురా. ఇక నేను వంట ఇంట్లో నన్ను డిస్టర్బ్ చేయక అంతే. అన్న నాకు పెట్టాను హెల్మెట్, నాకు సరిపోతుంది లేదు, చూస్తా, నాకు పెట్టు. నీకు పెట్టాలా? చచ్చిపోతుంటా. నీకెందుకన్నా ఇవన్నీ? సర్లే, ఒకసారి నాకు నేనే పెట్టుకొని ఇక సైజ్ సరిపోలేదు కానీ అడ్జస్ట్ చేసుకుంది ఎట్లా అట్లా. చేస్తా, నాకేముంది ఒక లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయాలి. నన్నే కుమ్ముతావా? ఇంట్లో పోయినప్పుడు నీ హెల్మెట్ అంతా కురికి వాడు పడేస్తా అంతే. ఒక లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయాలి, కానీ వీడు దారిలో 3-4 టైమ్స్ వామిటింగ్ చేస్తుంది, అందుకే భయం అవుతుంది ఈసారి. పోరా పుల్క, నీతో డ్రిప్ అంటే నేనే కాదు ఎవడైనా వేసుకుంటాడు వాంతి. ఒకసారి ఇది ఫిట్ చేసి మళ్ళా ఇప్పుడు ఇది ఒకసారి అయితే కంప్లీట్ గా ఫిట్ చేసి ఒక బయటికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఏంది కదా అని. అంటే నాకు చాలా రోజుల నుంచి ఉండే ఇట్లా చేయాలి తీసుకోవాలి అని చెప్పేసి, కానీ ఇట్లా చాలా ట్రాఫిక్ లో కూడా నేను ట్రాఫిక్ ఉంది అందుకే లేట్ అయిందని చెప్పడానికి కూడా నేను ఫోన్ తీసేలోపు బండి నడపాలనా లేకపోతే ఫోన్ తీసి రికార్డ్ చేయాలన్నా అర్థమయ్యేది. అందుకే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మన ట్రావెల్ కి. అయితే తమిళ చూసే వచ్చారని నాకు అర్థమైంది. అంత హెల్మెట్ ఏం కాదు, ఒక 2 సున్నాలు తీసేయాలి అంతే. చూసారా సార్ వీళ్ళు డబుల్ యాక్షన్ ఎలిమినేట్ చేశాను సార్, వీళ్ళు హెల్మెట్ చేసింది. గీతలు పెడతాడు, ఈడే సగం గీతలు పెడతాడు మొత్తం హెల్మెట్ కి, కొరుకుతాడు, అది వీక్తాడు ఇది వీక్తాడు, ఇది ఏమవుతాడు. బొక్క ఇది పెద్ద టిప్పు సుల్తాన్ పెట్టుకున్న హెల్మెట్ అని ఇంక హెల్మెట్ గీతలు పెడతాడు. కొరికి వాడు హెల్మెట్ పెట్టుకొని రైడ్. అమ్మో రైడా మనకొద్ది లొల్లి. బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావురా. పోరా పోయి ఏదన్నా పని చూసుకోరా బేవకూఫ్. అరే నిన్నేమన్నా అన్నారా నేను? వాడంటే నా మీద పడుతుంది. రే 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 రే
3 పూటలు తిండి పెడుతున్నావు కాబట్టి ఇచ్చి పెడుతున్నావు లేదంటే ఎప్పుడు నరికేదాం నిన్ను రే రే చేయి మర్యాదగా చేయి నరికేస్తా ఇవ్వని రా నువ్వు చూస్తున్నావు మా హెల్మెట్కి అయితే కరెక్ట్గా ఫిట్ చేసినాము. అంటే నేను అనుకుంటున్నా కరెక్ట్గానే ఫిట్ చేసిన అని. అంటే ఇప్పుడు రైడ్కి అయితే ఒకసారి రైడ్ వేసి చూద్దాం ఎట్లా అయిందని. ఇది అయితే అన్నీ స్ట్రాంగ్గానే కరెక్ట్గానే అనుకుంటా. చాలా కష్టపడ్డా కానీ మనకి ఫిట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఒకసారి దీని మీద రైడ్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. ఫిట్ చేసి మొబైల్ ఫిట్ చేసి రైడ్ ఎలా ఉందో అది కూడా ఒకసారి చూపిస్తా. చాలా అంటే చాలా రోజుల నుంచి మనం అయితే దీనికోసం చూస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు అసలు నాకు ఏ టెన్షన్ లేదు. లేదంటే ఏదన్నా రికార్డ్ చేయాలంటే మాత్రం ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే మొబైల్ తీయాలా, మళ్ళీ ఇది గేర్ వేయాలా, బండి వేయాలా, చూసుకోవాలా, ట్రాఫిక్లో ఫోన్ తీసి రికార్డ్ చేసిన అనుకో నా పని ఇంక అంతే కథం. ఎంత ఓడిపోతానో తెలియదు. వాయిస్ ఎలా వస్తుందా అంటే అది కొంచెం గాలి అయితే వస్తుంది కాబట్టి వాయిస్ వస్తుంది అనుకుంటా. నేను ఇక ఎడిటింగ్లో నాయిస్ అనేది తీసేస్తా.